హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఈ మధ్య మా పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాము బాసరాలో. అది ఎవరైనా అక్కడికి వెళ్ళాలి అనుకుంటే పూర్తిగా అయితే వీడియో చేద్దామనేసి మీకోసం అయితే ఈ వీడియో అయితే మరోసారి అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కూడా పూజా టైమింగ్స్, అలానే టికెట్ ప్రైస్, అలానే అక్కడ రూమ్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయి లేదా అనేది పూర్తిగా అయితే వివరిస్తాను. మీరైతే వీడియో పూర్తి వరకు చూడండి, ఓకేనా? అక్కడ ఎవరైనా ముందుగానే వెళ్ళి స్టే చేసుకోవాలి అనుకుంటే కూడా టీటీడీ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయండి. వాటి కాస్ట్ 200 రూపీస్ నుంచి ఉంటుంది. అలానే ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయండి. ఏసీ రూమ్స్ నుండి నాన్ ఏసీ రూమ్స్ వరకు కూడా ఉంటాయి. వాటి కాస్ట్ 1000 రూపీస్ ఉంటాయండి. నాన్ ఏసీ అయితే, ఏసీ అయితే 1000 పైన నుంచి అయితే ఉంటాయి. మీరైతే బార్గెయిన్ చేసి తగ్గించుకొని మరి రూమ్ అయితే తీసుకోవచ్చండి. ముందుగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రమే. మేమైతే మాకు ఓన్ వెహికల్ ఉంది కదా అనేసి మేము అర్లీ మార్నింగ్ బయలుదేరేసి వెళ్ళి అక్షరాభ్యాసం అయితే చేయించుకునేసామండి. అక్కడికి 9:30కి అంతా వెళ్ళిపోయాము. మీరైతే ఒకవేళ దూరం నుండి వస్తుంటారు కదా, అందుకోసమే అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. హోటల్స్ కూడా ఉంటాయి. ఏం టెన్షన్ అయితే అవసరం లేదండి, ఓకేనా? అక్షరాభ్యాసం టైమింగ్స్ అయితే మార్నింగ్ 7:32 నుంచి అలానే మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. అలాగే 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డైలీ అయితే అక్షరాభ్యాసం ఈ టైమింగ్స్లో అయితే చేసుకోవచ్చు. అలానే అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చండి. అక్షరాభ్యాసం అయిపోగానే అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు. అలానే అమ్మవారి దర్శనం కోసం కూడా చాలామంది భక్తులు అయితే ఎంతో దూరం నుంచి కూడా వస్తుంటారండి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా 100 రూపీస్ టికెట్ వాళ్ళకి గర్భగుడి పక్కన పెద్ద మండపంలో అయితే చేస్తారండి. పూజారి మైక్ పట్టుకొని అన్నీ వివరంగా చెప్తారు. స్వామివారు చెప్పినట్టే మనమైతే పూజ అయితే చేసుకోవాలండి. అలానే 1000 రూపీస్ టికెట్ ఎందుకు తీసుకున్నామంటే అమ్మవారి గర్భగుడి ప్లేస్లో ముందుగా ఉన్న ప్లేస్లో అయితే చేస్తారు కదా, అందుకోసమే 1000 రూపీస్ టికెట్ అయితే చేసుకున్నాము. అక్కడ చేసుకుంటే మంచిదని చెప్తారు. అందుకోసం మేమైతే అక్కడైతే చేయించుకున్నామండి. 1000 రూపీస్ టికెట్ తీసుకొని 1000 రూపీస్ ఎందుకు తీసుకున్నామంటే మన గర్భగుడి ముందర చేయించుకుంటే మంచిది అనేసి అక్కడైతే చేయించుకున్నామండి. మేము రూపీస్కి 1000 రూపీస్కి పెద్ద డిఫరెన్స్ ఏమి లేదండి. అక్కడ 1000 రూపీస్కి అయితే అమ్మవారి గర్భగుడి ముందర చేస్తారు. అదే 100 రూపీస్కి అయితే ఒక పెద్ద మండపంలో అయితే చేస్తారండి. పూజ అంతా సేమేనండి, ఏమి డిఫరెన్స్ ఉండదు. మొత్తం పూజ 2 చోట్ల ఒకేలాగానే ఉంటుంది. అందుకోసమే ఇంతలా వివరిస్తున్నానండి. ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళైతే చేసుకోవచ్చండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. మేమైతే ఈ విధంగా అయితే చేసుకున్నాము అని పూర్తిగా అయితే చెప్తున్నాను మీకు. పూజలో మాత్రం ఎటువంటి తేడా అయితే ఉండదండి. 2 చోట్ల ఒకేలాగానే చేస్తారు, ఓకేనా? మీకు ఎలా నచ్చితే అలా చేయించుకోండి. 100 రూపీస్ టికెట్ అయినా అలానే 1000 రూపీస్ టికెట్ అయినా మీకు ఎలా నచ్చితే అలా చేయించుకోవచ్చు. కేవలం ప్లేస్ మాత్రమే మారుతుంది అంతే. అక్షరాభ్యాసానికి ఏమేమి కావాలి అనేది కూడా ఇప్పుడు చెప్తున్నాను, ఓకేనా? మీరైతే ఇంటి దగ్గర నుంచైనా తెచ్చుకోవచ్చు, లేదా అక్కడే కూడా మనకు షాప్లలో అయితే ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. మనము 100 రూపీస్ నుంచి 300 రూపీస్ లేదా 400 రూపీస్ వరకు మనకి ఎలా నచ్చితే అలా ఆ కాస్ట్లో అయితే తీసుకోవచ్చండి, ఓకేనా? మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకోవాలి, ఇక్కడే వచ్చి తీసుకున్నామండి మేము. ఇప్పుడే మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోని గోదావరి స్నానఘట్టం అని అంటారు కదా, ఇక్కడే అయితే మా శ్రీవారు అయితే మా పిల్లలు ఇద్దరి కోసము అక్షరాభ్యాసానికి కావాల్సిన కిట్ అయితే తీసేసుకున్నాడండి. ఇక్కడ దొరుకుతాయి. అలానే అమ్మవారి గుడి ముందర ఎదురుగా షాపులు అయితే చాలా ఉంటాయి. అక్కడెక్కడ చూసినా కూడా మీకైతే అమ్మవారి గుడి ముందర ఎదురుగా షాపులు అయితే చాలా ఉంటాయి. అక్కడెక్కడ చూసినా కూడా మీకైతే కిట్లు అయితే దొరుకుతాయి, తీసుకోవచ్చు. మీకు కాస్ట్ అనిపిస్తుందేమో, లేదా ఇంటి దగ్గర నుంచి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకోవచ్చండి. అక్షరాభ్యాసానికి ఏమేమి తీసుకెళ్ళనేది ఇప్పుడు చెప్తున్నాను, వినండి, ఓకేనా? పసుపు, కుంకుమ, 250 గ్రాముల బియ్యము, పువ్వులు, ఫ్రూట్స్, ఒక కండువా కూడా తీసుకోవాలి. అలానే పలక, టెంకాయలు 2, బలపం ప్యాకెట్ 1. ఎవరికైనా పిల్లలకు పంచాలనుకుంటే 3 లేదా 5 పలకలు అయితే తీసుకెళ్ళి పంచచ్చండి. అలా పంచితే మన పిల్లలకి మంచి జరుగుతుంది. అలానే చాలా మంచిది అంటారు కూడా పెద్దవాళ్ళు. అందుకోసమే ఎక్స్ట్రా పలకలు తీసుకెళ్ళి ఎవరికైనా పంచాలనుకుంటే కూడా పంచుకోవచ్చండి, అది మీ ఇష్టము. మేమైతే తీసుకెళ్ళాము, మేమైతే పంచామండి. అలానే అక్కడ మీరు అక్షరాభ్యాసం చేయించుకునేటప్పుడు పిల్లలకైతే కొత్త బట్టలు అయితే వేయండి. పసుపు లేదా వైట్ కలర్ డ్రెస్సెస్ అయితే వేస్తే మంచిది.
మేమైతే మా పిల్లలు ఇద్దరి కోసం కిట్ అక్కడే తీసుకున్నామండి. సో ఆ కిట్లోనే వేరే వాళ్ళకి పంచడానికి కూడా చిన్న స్లేట్స్ అయితే ఉంటాయండి. అవైతే మేమైతే వేరే వాళ్ళకైతే పంచేసాము. ఇంటి పక్కన వాళ్ళకు అలానే మా అక్క పిల్లలకైతే ఇచ్చేసామండి. పెన్ను పుస్తకం కూడా తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళచ్చండి. అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఆ పలక పైన పెన్ను బుక్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చండి అక్షరాభ్యాసము. ఓకేనా. మేమైతే తీసుకున్న కిట్లు అవన్నీ ఉన్నాయి. సో తీసుకున్నవన్నీ కూడా ఆ స్లేట్ పైన స్వామివారు చెప్పినట్టే చేసాము. ఆ పూజ అయిపోయిన తర్వాత స్వామివారి మీద కూర్చోబెట్టుకొని పిల్లల్ని అక్షరాభ్యాసం మొదటిసారిగా అయితే రాయిస్తారండి. అలానే అక్కడ ఫొటోస్ కూడా తీస్తారండి. మీకు ఒకవేళ ఫోటో కావాలనుకుంటే అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఫోటో కూడా కలెక్ట్ చేసుకోవచ్చండి. ఒక్కో ఫోటో కాస్ట్ 100 రూపీస్ ఉంటుంది. మేమైతే అక్షరాభ్యాసం అయిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాక ఫొటోస్ కూడా ఒక 5 ఫొటోస్ అలా కలెక్ట్ తీసుకొని ఇంటికి వచ్చాము. టికెట్ అమ్మవారి గర్భగుడి ముందు చేస్తారని చెప్పాను కదా, అదేనండి ఈ ప్లేస్. ఒక్కసారి చూడండి. ఓకేనా. ఇంతేనండి చిన్న వ్లాగ్. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ అందరికీ.